ఇంకో కలను ప్రభువు నా కోసం పంపించాడు. అయితే ఈసారి ఆ కలను రేషం ద్వారా ప్రభువు నాకందించాడు. బేగం సాహిబ్, రేషం ఒక ఉదయం పరిగెత్తుకుంటూ నా పడక గదిలోనికి వచ్చి నేను కూర్చుని ఉన్న దివాన్ వద్ద మోకరిల్లుతూ అంది. నాకో భయంకరమైన కల వచ్చింది. దాన్ని మీకు చెప్పాలంటేనే నాకు భయమేస్తోంది. ఏంటా కల? నాతో చెప్పు రేషం. రేషం చెప్పడానికి ప్రారంభించగానే నేను ఆసక్తిగా వినసాగాను. బేగం సాహిబ్, నా కలలో ఎవరో దుర్మార్గులు మిమ్మల్ని బందీగా పట్టుకుని పోయేందుకు ఇంట్లోకొచ్చారు. నేను వారితో పోట్లాడాను. ఆ అమ్మాయి ఏడ్చింది. బేగం సాహిబ్, పారిపో అని నేను గట్టిగా అరిచాను. మీరు ఇంట్లో నుండి బయటకొచ్చి తప్పించుకుని పారిపోవడాన్ని నా కలలో నేను చూశాను. ఆ అమ్మాయి గోధుమ రంగు కళ్ళు కన్నీళ్లతో తడిసి ఉన్నాయి. నేను ఆమెను ఓదార్చాను. రేషం, నేను పారిపోవాల్సి ఉంటుందని ప్రభువు ఈ మధ్య పదే పదే నన్ను హెచ్చరిస్తున్నాడు. కానీ నేను పట్టించుకోలేదు. అయితే ఇప్పుడది తప్పదనిపిస్తోంది. నేను తప్పక ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయి చిన్ని గడ్డాన్ని నా కుడి చేతి వ్రేళ్లతో పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నేనన్నాను. అయితే నేనలా వెళ్ళడం ఆయన నిర్ణయించిన సమయంలోనే జరుగుతుంది. నేను దీన్ని అంగీకరించడానికి నేర్చుకుంటున్నాను. నీవు నన్ను నమ్ముతున్నావా? ఆ అమ్మాయి కాసేపు మౌనంగా నా కళ్ళల్లోకి చూసింది. ఆ తర్వాత ఆమె అంది, మీరెంత అద్భుతంగా ప్రభువుపై ఆధారపడి జీవించడం నేర్చుకున్నారు బేగం సాహిబ్. అవును రేషం, నా పరిస్థితులన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఆయనపై ఆధారపడడం కన్నా ఉత్తమమైంది మరేముంది? నేను చెప్పినట్లుగా ఆయనపై ఆధారపడడమే ఉత్తమమైందని నేను నమ్ముతున్నప్పటికీ ఆ అమ్మాయి నా గదిలో నుండి బయటకు వెళ్ళిన తరువాత నాలోని భావోద్రేకాల్ని నేను అణుచుకోలేకపోయాను. నేనా పరిగెత్తి పారిపోవడమా అని నాలో నేను అనుకున్నాను. 1971 శరదృతువులో మరికొన్ని సందేశాలు నాకొచ్చాయి. ఒకరోజు నూర్జాన్ ఆయాసపడుతూ నా వద్దకు పరిగెత్తుకుని వచ్చింది. ఆ అమ్మాయి భయంతో వణికిపోతుంది. ఏమైంది నూర్జాన్, ఎందుకలా వణికిపోతున్నావు? బేగం సాహిబ్, ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ మీకేం కాకూడదు అని అంది. నాకేమవుతుంది నూర్జాన్? నూర్జాన్ కళ్ళు తుడుచుకుంది. నిన్న మా అన్నయ్య మసీదుకు వెళ్ళినప్పుడు చివరిగా మీ పైన చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అక్కడ కొంతమంది చెప్పారట. నా పైన ఏం చర్య తీసుకుంటారట? నాకు తెలియదు బేగం సాహిబ్, కానీ మేమంతా మీ గురించి, మహమ్మద్ గురించి చాలా భయపడుతున్నాం. మహమ్మద్ గురించా? 9 ఏళ్ల పిల్లాన్ని వాళ్ళేం చేస్తారు? బేగం సాహిబ్, 5 సంవత్సరాల పూర్వం ఉన్నట్లుగా మన దేశం ఇప్పుడు లేదు. ఎప్పుడూ గలగలా మాట్లాడే వాగుడుకాయ నూర్జాన్ మాటల్లా లేవవి. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, నూర్జాన్ గంభీరంగా అంది. అది వెంటనే జరక్కపోయినప్పటికీ కొన్ని వారాల తర్వాత జరిగింది. అదొక ఆహ్లాదకరమైన దినం. శరదృతువులోని గాలులు చల్లగా వీస్తున్నాయి. వర్షాకాలం ముగిసినందువల్ల వాతావరణం ప్రశాంతం, పొడిగానూ ఉంది. జరగకూడని సంఘటనలేవి గత కొన్ని రోజులుగా జరగలేదు. కాబట్టి మనం ఆ యుగంలో జీవిస్తున్నాం అని నేను అనుకున్నాను. ఇది 1971, 1570 కాదు. పవిత్ర యుద్ధాలు గతంలోని మాట అని నాలో నేను మళ్ళీ అనుకున్నాను. అలా అనుకుంటూ ప్రార్థించేందుకు నా పై గదికెళ్ళాను. అయితే ఉన్నట్టుండి మహమ్మద్ను తీసుకుని ఇంటి ముందున్న పచ్చిక బయలులోకి పరిగెత్తాలని నాలో ప్రేరేపణ కలిగింది. ఇదెంత బుద్ధిహీనమైన ఆలోచన అని నాలో నేను అనుకున్నాను. కానీ నాలోని ప్రేరేపణ ఎక్కువవుతోంది. నేను వెంటనే పరిగెత్తుకుంటూ క్రిందికి వెళ్ళి హాల్లో నిద్రిస్తున్న మహమ్మద్ను లేపుకొని తలుపులు తెరుచుకుని బయటకుతాను. నేను బయటకు రాగానే నాకు పొగ వాసన వచ్చింది. ఎండిన చెట్ల కొమ్మల్ని, ఆకుల్ని ఎవరో కాల్చుతున్నారు. ఎండిన కొమ్మలు గాని ఆకులు గాని తోటలో కాల్చకూడదని నా పనివాళ్లకు నేను సూచించినందున నా పనివాళ్లలో ఎవరూ అలా చెయ్యరు. నేను తోటమాలి కోసం గాలిస్తూ ఇంటి చుట్టూ తిరుగుతుండగా అక్కడి దృశ్యం చూసి నేను భయంతో వణికిపోయాను. మా భవంతిని ఆనుకుని అతి సమీపంగా ఎండిన కొమ్మలు, ఆకులు పెద్ద రాశిగా నిప్పంటించబడి ఉంది. పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు భవంతి పైకి ఎగురుతున్నాయి. నేను భయంతో గట్టిగా అరిచాను. నా పని వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రక్కనే పారుతున్న సెలయేటిలో నుండి బకెట్లతో నీటిని తెచ్చి ఆ మంటల్లో కుమ్మరించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించసాగారు. ఇంకా కొంతమంది పనివాళ్ళు
గొట్టాల్లో నుండి మంటల్లోకి నీటిని చల్లడం ప్రారంభించారు. కానీ ఆ నీటి ఒత్తిడి మంటల్ని ఆర్పేంత పెద్దగా లేదు. అగ్ని జ్వాలలు పైకెగసి భవనం కప్పు క్రిందున్న దూలాల్ని అంటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అంత ఎత్తుకు నీళ్లును చల్లడం అసాధ్యం. మంటలు వాటికవే తగ్గిపోవాలి తప్ప మేము చేయగలిగిందేమీ లేదనిపిస్తోంది. కానీ మా ప్రయత్నాలన్నీ మేము చేస్తూ కాలం కంటే వేగంగా సాగాము. పనివాళ్ళందరూ సెలయేటి నుండి మంటల వరకు వరుసగా నిలబడి బకెట్లతో నీళ్లందించుకుంటూ మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించసాగారు. అలా అరగంట సేపు అందరూ కష్టపడి మంటల్ని అదుపులోకి తీసుకుని రాగలిగారు. మేము 12 మందిమి మంటల చుట్టూ నిలబడి ఉన్నాం. అందరికీ చెమటలు పట్టి ఉన్నాయి. అందరము వణుకుతూ ఉన్నాము. సమయానికి మంటల్ని చూడకపోయి ఉంటే ఇల్లంతా అంటుకుని ఆర్పడానికి వీల్లేకుండా పోయేది. నేను నూర్జాన్ వైపు చూశాను. ఆమె ముఖం పాలిపోయి ఉంది. నా వైపు చూస్తూ ఆమె తన 2 భుజాల్ని కొంచెం పైకెత్తి క్రిందికి దించుతూ తన తల ఊపింది. ఆమె ఎందుకలా చేసిందో నాకు తెలుసు. ఆమె ఏం ఆలోచిస్తోందో కూడా నాకు తెలుసు. బెదిరింపులు ఆచరణలో పెట్టబడ్డాయి. అదే ఆమె చెబుతోంది. భవనం క్రింద ఉన్న దూలాల వైపు చూశాను. అవి మసి అంటుకుని నల్లగా కనిపిస్తున్నాయి. తెల్లని నా ఇంటి గోడలు కూడా మసిబారి నల్లగా అయిపోయాయి. పెద్ద ప్రమాదం జరగనందుకు నేను ప్రభువుకు కృతజ్ఞతలు తెలిపాను. సమయానికి ప్రభువు నన్ను బయటకు నడిపించకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది అని నాలో నేను అనుకున్నాను. 1 గంట తర్వాత పోలీసులొచ్చి నన్ను, నా పనివాళ్లను కొన్ని ప్రశ్నలు అడిగారు. వారందరూ వెళ్ళిపోయి అంతా సద్దుమణిగాక నేను మళ్ళీ ప్రశాంతంగా నా గదిలో కూర్చుని ఈ సమయంలో ప్రభువు ప్రత్యేకంగా నాతో ఏమైనా మాట్లాడతాడేమోనన్నట్లు నా బైబిల్ తెరిచాను. వెంటనే ఈ క్రింది వాక్యం నా కళ్ళ ముందు నిలిచింది. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము. నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయను. ఆదికాండము 19వ అధ్యాయము 22వ వచనము. నేను బైబిల్ను ప్రక్కన పెట్టి పైకి చూశాను. ఇక్కడి నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా నీవే బయలుపరచు ప్రభు. అందరినీ అన్నింటినీ నీవు నాకు దూరం చేస్తున్నావు. ఇక మహ్మద్ మాటేంటి? వాణ్ణి కూడా నీవు నాకు దూరం చేస్తావా? లేక వాణ్ణి నాతో పంపిస్తావా? నేను అలా అంటున్నప్పుడు నా కళ్ళ నిండా నీళ్లు నిండాయి. సరిగ్గా 6 నెలల తర్వాత 1972 మే మాసంలో ఇంకొక కల ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు. ఒకరోజు ఉదయాన్నే రేషం నా వద్దకు ఆందోళనతో పరిగెత్తుకుంటూ వచ్చింది. బేగం సాహిబ్, మీ ఇనప్పెట్టె భద్రంగా ఉందా? రేషం ప్రశ్నించింది. నేను ఇంట్లో డబ్బు దాచే దృఢమైన ఇనుప పెట్టెను గురించి ఆమె అడుగుతోంది. అవును, భద్రంగానే ఉంది. ఎందుకు అడుగుతున్నావు? బేగం సాహిబ్, రాత్రి నాకు కలొచ్చింది. మీరొక సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నారు. మీ డబ్బు పెట్టె కూడా మీతో ఉంది. కొంతమంది దుండగులు మిమ్మల్ని ఆపి మీ వద్దనున్న డబ్బు పెట్టెను బలవంతంగా తీసుకున్నారు. ఆ అమ్మాయి మళ్ళీ ఏడవడం ప్రారంభించింది. నేను ఆమెను ఓదార్చుతూ అలా డబ్బు నా నుండి దూరమైనప్పుడు ప్రభువుపై మరెక్కువగా ఆధారపడేందుకు నాకు వీలవుతుందని చెప్పాను. ఆమె తన పనిలోకి వెళ్ళిన తరువాత నేను ఆ కలను గురించి ఆలోచించడం ప్రారంభించాను. ఈ కల ఒక ప్రవచనాత్మకమైనదా? నా డబ్బు నా నుండి తీసివేయబడుతుందని ఈ కల నాకు చెబుతోందా? చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా తెలియని ప్రదేశంలో నేనుండబోతున్నానా? 2 నెలల తరువాత 1972 జూలై మాసంలోని ఒక దినాన మంచి ఎండ సమయంలో నా కుమారుడు ఖలీద్ వచ్చాడని నా పనివాళ్ళల్లో ఒకరు వచ్చి చెప్పారు. ఖలీద్ వచ్చాడా? ఇంత ఎండ సమయంలో ఉన్నట్టుండి ఎందుకొచ్చినట్టు? ఫోన్లో మాట్లాడలేనంత ప్రాముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? నేను ఆలోచిస్తూ క్రిందకు వెళ్ళాను. నాయనా ఖలీద్. ఖలీద్ను చూస్తూనే ఆప్యాయంగా పిలిచాను. నిన్ను చూడడం ఎంత ఆనందం. కానీ నీ వస్తున్నట్టు నాకెందుకు ఫోన్ చేయలేదు? ఖలీద్ నా దగ్గరకొచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నాడు. అతడు డ్రాయింగ్ రూమ్ తలుపులు మూసి తిరిగి నా వద్దకు వచ్చి నాతో ఇలా అన్నాడు. అమ్మా, నేనొక భయంకరమైన వార్త విన్నాను. ప్రైవేటు ఆస్తుల్ని ప్రభుత్వం తీసుకోబోతోందట. అతడు మెల్లని స్వరంతో అన్నాడు. సంవత్సరం క్రితం నా స్నేహితుడు యాకూబ్ చెప్పిన మాటలు నాకు ఆ సమయంలో గుర్తొచ్చాయి. అతడు చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేరబోతున్నాయా? భుట్టో తన భూ సంస్కరణోద్యమాన్ని ప్రారంభిస్తున్నాడని, జాతీయం చేయబడే ఆస్తుల్లో నా ఆస్తులే మొదట ఉంటాయని ఖలీద్ చెబుతున్నాడు. వారు ఆస్తులన్నీ తీసేసుకుంటారా లేదా కొన్ని మాత్రమే తీసుకుంటారా?
ఈ సమయంలో నేనేం చేస్తే బాగుంటుందంటావ్ అని నేను అడిగాను. ఖలీద్ తాను కూర్చున్న కుర్చీలో నుండి పైకి లేచి కిటికీ వైపు నడిచి తోటవైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఆ తరువాత కాసేపటికి వెనక్కి తిరిగి నాతో ఇలా అన్నాడు. వివరాలేవి ఎవరికీ పూర్తిగా తెలియవు. బహుశా నీ భూమిని చిన్న చిన్న భాగాలుగా చేసి అమ్మడం ఉత్తమమైనదని నేను అనుకుంటున్నాను. ఖలీద్ సలహా నాకు బాగా నచ్చింది. ఈ విషయమై చర్చించేందుకు మేము టూనీ వద్దకు వెళ్ళాం. ఇదే మంచిదని ఆమె కూడా అంగీకరించింది. ఖలీద్ లాహోర్కు వెళ్ళి దీని విషయమై చేయాల్సిన పనులను ప్రారంభిస్తాడు. నేను, టోనీ, మహ్మద్ ఆ తర్వాత అక్కడికి వెళ్తాం. 1972 జూలై మాసంలో నేను, టోనీ, మహ్మద్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ను కలిసి మా ఆస్తుల్ని అమ్మే పనిని ముగించేందుకోసం లాహోర్కు బయలుదేరాం. నేను బయటకు వచ్చి నా తోట అందాల్ని చూస్తూ కాసేపు నిల్చుండిపోయాను. కొన్ని వారాల్లో తిరిగొస్తాను. నా చుట్టూ చేరిన పనివారినుద్దేశించి నేనన్నాను. అందరూ సంతోషంగా తలలూపారు. కానీ రేషం, నూర్జాన్లు మౌనంగా తలల్ని దించుకుని కనిపించారు. నూర్జాన్ ఉన్నట్టుండి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ దూరంగా వెళ్ళిపోయింది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా బెడ్రూంలో మర్చిపోయిన ఒక వస్తువును తెచ్చుకునేందుకు దిగులుగా అడుగులో అడుగు వేసుకుంటూ నేను పైకి నడిచాను. నేను నా గదిలోకి వెళ్ళి ఆ వస్తువును తీసుకుని తిరిగి వస్తుండగా రేషం నాకు ఎదురుగా వచ్చి నిలబడింది. ఆమె కళ్ళు తడిచి ఉన్నాయి. దేవుడెల్లప్పుడూ మీతో ఉంటాడు బేగం సాహిబ్. నా చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె మెల్లని స్వరంతో అంది. ఆయన నీతో కూడా ఉండాలని కోరుకుంటున్నాను అని నేను జవాబిచ్చాను. కాసేపు మేమిద్దరం ఒకరి ముఖాల్ని మరొకరం చూసుకుంటూ మౌనంగా గడిపాం. ఆ మౌనంలో ఎన్నో భావాలు, ఎన్నో ఆలోచనలు. అవి మా ఇద్దరి హృదయాలకే తెలుసు. కొన్ని సంవత్సరాలు నాకత్యంత సన్నిహితంగా జీవించిన అందం, సుగుణం మిళితమయ్యున్న ఆ అమ్మాయిని ఇక నేను తిరిగి చూడలేనేమోనన్న తలంపు నన్ను బాధించింది. ఆ అమ్మాయి చేతిని గట్టిగా నొక్కుతూ నేనామె చెవిలో ఇలా అన్నాను. నీలాగా నా జుట్టును అందంగా అలంకరించేవారు ఇక నాకెవరూ లేరు. రేషం తన చేతులతో ముఖాన్ని కప్పుకొని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను నా పడక గది తలుపుల్ని మూయబోతుంటే ఏదో నన్ను ఆపినట్లయింది. నేను తిరిగి నా గదిలోకి వెళ్ళి నిలబడ్డాను. తెల్లని గోడల మధ్య నిశ్శబ్దం తాండవిస్తుంది. ఉదయ కిరణాలు కిటికీలో నుండి తొంగి చూస్తున్నాయి. నేను ప్రభువును గురించి తెలుసుకున్నది ఈ గదిలోనే కదూ. ఆ తలంపు నాలో ఏదో తెలియని మధురమైన అనుభూతిని నింపింది. ఆ గది నుండి వెనుతిరిగి క్రిందికి వచ్చి పదే పదే ప్రభువు సన్నిధిని నేను అనుభవించిన ప్రశస్తమైన నా తోట వైపు ప్రేమతో చూశాను. ఆ తర్వాత నా కోసం బయట ఎదురు చూస్తున్న కారు వైపు మెల్లగా నడక సాగించాను. లాహోర్లో నేను చూడాలని ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. మొట్టమొదటిగా ఖలీద్ మరియు అతని భార్య, యుక్త వయసులో ఉన్న వారి కుమార్తె. అక్కడ నేను కెన్ దంపతులను కూడా చూసే అవకాశం ఉంది. నేను లాహోర్కు వస్తున్నానని వారికి ఉత్తరం కూడా వ్రాసాను. లాహోర్కు కొద్ది దూరంలో ఉన్న ఒక గ్రామంలో వారు తమ నూతన పరిచర్యను ప్రారంభించారు. ఈ నా పాత స్నేహితుల్ని తిరిగి కలుసుకోవడం అన్న తలంపు నాకు నూతనోత్సాహాన్నిచ్చింది. విస్తారమైన వర్షాల ఫలితంగా లాహోర్ పట్టణమంతా నీటితో నిండి ఉంది. మేమా పట్టణ వీధుల్లో నుండి వెళుతుండగా మధ్యాహ్నపు ప్రార్థన కోసం మసీదుల్లో నుండి పిలుపు వినబడడంతో వాహనాలు ఎక్కడివక్కడ ఉన్నట్టుండి ఆగిపోయాయి. డ్రైవర్లు వాహనాల్లో నుండి దిగి రోడ్డు ప్రక్కనే చిన్న చాపల్ని పరిచి ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. టోనీకి కొన్ని పనులుండడంతో అతి కొద్ది సమయం మాత్రమే మాతో గడపగలిగింది. ఆస్తులను గురించిన పత్రాలు సిద్ధమైన తరువాత ఖలీద్ మమ్మల్నందరినీ రైల్వే స్టేషన్కు తీసుకెళ్లాడు. మా ప్రణాళిక ప్రకారం మహ్మద్ తన తల్లిని తిరిగి కొద్ది దినాల్లో కలుసుకుంటాడు. కానీ అనుకోని అసాధారణ సంఘటన ఏదో జరగబోతోందని మేమందరం ఊహించాం. 10 ఏళ్లు కూడా నిండని మహ్మద్ తన తల్లిని ముద్దు పెట్టుకుంటున్న సమయంలో తన కన్నీటిని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించాడు. టూనీ మహ్మద్ను కౌగిలించుకుని గట్టిగా ఏడ్చింది. ఉన్నట్టుండి నేను కూడా ఏడవడం ప్రారంభించాను. మేము ముగ్గురం ఆ ప్లాట్ఫాంపై ఒకరినొకరం గట్టిగా హత్తుకుని ఏడుస్తూ కాసేపు గడిపాం. చివరిగా టూనీ నిగనిగలాడే తన నల్లని కురులను వెనక్కి వేసుకుని గట్టిగా నవ్వుతూ అంది. ఇక్కడేం అంత్యక్రియలు జరగడం లేదు. ఏడవడం మానండి.
నేను చిరునవ్వు నవ్వి ఆమెను ప్రేమగా ముద్దాడాను. ఆమె రైలు బోగీలోకి ఎక్కుతుండగా నేను, మహ్మద్ చూస్తూ నిలబడ్డాం. ఇంజన్ కూతతో రైలు కదలగానే నా హృదయం ఏదో చెప్పలేని బాధతో మూల్గింది. టూనీ కిటికీలో నుండి తొంగి చూస్తోంది. నేను, మహ్మద్ ఆమెకు గాలిలో ముద్దులు వదిలాం. కిటికీలో నుండి తొంగి చూస్తూ చిరునవ్వులు చిందిస్తోన్న టోనీ ముఖాన్ని నా మనసులో ముద్రించుకుంటూ కాసేపు నేనున్న స్థలంలో అలానే నిలుచుండిపోయాను. నాకు తెలియకుండానే కన్నీటి ధారలు నా చెక్కిళ్లను వెచ్చగా తడిపాయి. మరుసటి దినం నా ఆస్తుల్ని అమ్మేందుకు నాకు సహాయం చేసే దళారులతో గడిపాను. నా ఆస్తుల అమ్మకం 1 వారం దినాలు పట్టొచ్చని వారు నాకు తెలిపారు. నేను మహ్మద్ తనతో ఎంతకాలమైనా సంతోషంగా ఉండొచ్చని ఖలీద్ నాతో అన్నాడు. ఖలీద్ ఇంట్లో నేను కులాసాగా ఉంటున్నాను. వారంతా నన్ను చాలా ప్రేమాప్యాయాలతో చూసుకుంటున్నారు. కానీ నాకు అక్కడ ఒక్కటే కొరతగా ఉంది. ఆత్మీయ సహవాసం ఒక్కటే నాకక్కడ తక్కువగా ఉంది. ప్రభువు తన శిష్యులను ఇద్దరినిద్దరిగా ఎందుకు పంపాడో నాకిప్పుడు అర్థమైంది. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, బలపరుచుకుంటూ ముందుకు వెళ్లేందుకు క్రైస్తవులకు సహవాసం అవసరం. నేను కెన్ దంపతులకు ఫోన్ చేశాను. ఆ వైపు నుండి మేరీ స్వరం వినిపించింది. ఇన్నాళ్ల తరువాత మళ్ళీ ఆమె గొంతు వినడం ఎంత ఆనందం! నా హృదయం సంతోషంతో గంతులేసింది. మేమిద్దరం కలిసి ఫోనులో మనసారా నవ్వుకున్నాం, మనసారా ఏడ్చాం, మనసారా ప్రార్థించాం. తమ పనుల వల్ల వాళ్ళు లాహోర్కు రాలేకపోతున్నామని మేరీ నాతో అంది. అయినప్పటికీ లాహోర్లో ఉన్న కొంతమంది క్రైస్తవులను నాకు పరిచయం చేస్తానని ఆమె చెప్పింది. లాహోర్లో ఉండే ఒక కాలేజీ ప్రొఫెసర్ భార్య అయిన పెగ్గీని కలవమని ఆమె నాతో చెప్పింది. ఆశ్చర్యం! ఆమె పేరు వినడంతోనే నా హృదయం ఎందుకింత ఆనందిస్తోంది. కొన్ని నిమిషాల తరువాత నేను, పెగ్గీ ఫోన్లో ఒకరితో ఒకరం మాట్లాడుకుంటున్నాము. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆమె నా వద్దకు వచ్చింది. నన్ను చూడగానే ఆమె ముఖం వికసించింది. ఇప్పుడు చెప్పండి బేగం షేక్, మీరు ప్రభువును ఎలా తెలుసుకున్నారు? మీరు మొట్టమొదట ప్రభువును కలలో కలుసుకున్నారన్నమాట వాస్తవమేనా? ఆమె చిరునవ్వు నవ్వుతూ అడిగింది. 6 సంవత్సరాల క్రితం మొట్టమొదట నేను ప్రభువును కలుసుకున్న దినం నుండి జరిగిన విషయాలన్నిటినీ నేను ఆమెతో చెప్పాను. పెగ్గీ ఆసక్తితో వింటోంది. మీరు అమెరికాకు నాతో కూడా రావాలని నేను ఆశిస్తున్నాను. నేను ఆమె వైపు మోగదానిలా చూస్తూ ఉండిపోయాను. కానీ ఆమె మాటతో నా హృదయం ఆనందంతో గంతులేయడం ప్రారంభించింది. నేను నిజంగానే చెబుతున్నాను, పెగ్గీ అంది. నా కొడుకును అక్కడ స్కూల్లో వదిలేందుకు నేను త్వరలో అమెరికా వెళ్తున్నాను. అప్పుడక్కడ నేను 4 నెలలుంటాను. నీవు నాతో కూడా వచ్చి అక్కడి క్రైస్తవ సంఘాల్లో మాట్లాడొచ్చు. ఆమె ఉత్సాహంగా నన్ను ఆహ్వానించింది. సరే, మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు. కానీ ఈ విషయమై మొదట మనం ప్రార్థిద్దాం. మరుసటి ఉదయం ఒక పనమ్మాయి నాకో చీటీ తెచ్చిచ్చింది. అది పెగ్గీ పంపింది. మీరు ప్రార్థించారా అని అందులో ఆమె వ్రాసింది. నాలో నేను నవ్వుకున్నాను. నేను అమెరికా వెళ్ళడాని గురించి ఆలోచించడం అసందర్భమైన విషయమేమో అనిపించింది. గత 2 ఏళ్ల నా జీవితంలో జరిగిన సంఘటనలు ఉన్నట్టుండి ఉప్పెనలా నా మనసును తాకాయి. నాకు రేషంకు వచ్చిన కలలు, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నేనెదుర్కొన్న బెదిరింపులు, నా ఇంటి ముందు నింగికెగసిన అగ్నిజ్వాలలు నా మనసులో మెదిలాయి. ప్రభువేం చేయమంటే అది చేయడానికే నేను నిశ్చయించుకోవాలి. నా మాతృభూమిని నేను వదలాల్సి వచ్చినా సరే అని నాలో నేను అనుకున్నాను. పెగ్గీ ఆహ్వానాన్ని గురించి ఇంతవరకు ప్రభువుతో నేను మాట్లాడనే లేదు. అయితే ఆ పని ఇప్పుడు చేస్తాను. అమెరికా ప్రయాణం విషయం ప్రభువుకు చెప్పి దాన్ని ఆయన చేతులకు అప్పగించాను. అలా చేయడం నాకు కష్టంగానే ఉంది. ఎందుకంటే పెగ్గీ చెప్పినట్లు అది 4 నెలల కోసం వెళ్ళి తిరిగొచ్చే ప్రయాణం కాదని నాకు తెలుసు. నేను అమెరికాకు వెళ్తే అక్కడ శాశ్వతంగా ఉండిపోవాల్సి ఉంటుందన్న తలంపు నా హృదయంలో కలిగింది. ప్రభువా, మళ్ళీ మీ పాదాల చెంత విన్నవిస్తున్నాను. నా మాతృభూమిలోనే ఉండాలన్న నా బలమైన కోరిక మీకు తెలుసు. నాకిప్పుడు 52 ఏళ్ళు. కొత్త చోట నూతనంగా జీవితాన్ని ప్రారంభించే వయసు కాదిది. కానీ ప్రభువా, నేను నిట్టూర్చాను. ఆ విషయం అంత ప్రాముఖ్యమైనది కాదు. నీ సన్నిధిలో నిలిచియుండుటే నాకత్యంత ప్రాముఖ్యమైన విషయం. నీ మహిమకు దూరమయ్యే ఏ నిర్ణయాన్ని నేను తీసుకోకుండా సహాయం చెయ్యి ప్రభూ.
తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను. పుస్తకంలో 14వ అంశం. పారిపోవడం. నేను పాకిస్తాన్ను వదిలిపెట్టడమే తన చిత్తమని ప్రభువు స్పష్టంగా నాకు బయలుపరిచిన తరువాత ఉన్నట్టుండి అనేక ద్వారాలు వాటంతటవే తెరుచుకున్నాయి. దేశాన్ని వదిలి వెళ్లే పాకిస్తానీలు తమతో $500 మాత్రమే తీసుకెళ్లాలన్న చట్టం ఉందట. నాతో వస్తున్న మహ్మద్ $250 తీసుకెళ్లొచ్చు. కేవలం $750 నేను, మహ్మద్ అమెరికా దేశంలో 4 నెలలు గడపడమెలా? పెగ్గీతో పాటు అమెరికాకు వెళ్లాలన్న ఆలోచనను దాదాపు నేను దూరంగా పెట్టడమే మంచిది. కొన్ని దినాల తర్వాత ఒక దినం పెగ్గీ నన్ను తన ఇంటికి ఆహ్వానించింది. మా సంభాషణలో డాక్టర్ క్రిస్టీ విల్సన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అతడు ఆమెకు కూడా తెలుసట. అతడు ఆఫ్ఘనిస్తాన్లోని ముస్లిం ప్రభుత్వంచే బహిష్కరించబడ్డాడని, విదేశీయుల కోసం అతడు కాబూల్లో నిర్మించిన చర్చి భవనాన్ని ముస్లిం ప్రభుత్వం పడగొట్టిందని నేను గతంలో విన్నప్పటి నుండి అతన్ని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్నాను. అతడెక్కడున్నాడో మీకు తెలుసా అని నేను అడిగాను. తెలియదు అని పెగ్గీ జవాబిచ్చింది. అప్పుడే ఫోన్ మ్రోగడంతో పెగ్గీ ఫోన్ వద్దకు పరిగెత్తింది. ఫోన్లో మాట్లాడి తిరిగొస్తూ ఫోన్ చేసిందెవరో తెలుసా? తన ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ ఆమె నన్ను అడిగింది. క్రిస్టీ విల్సన్ అని పకపక నవ్వుతూ ఆమె తిరిగి జవాబు చెప్పింది. మేమతన్ని గురించి మాట్లాడుకుంటున్న సమయంలో అతని వద్ద నుండే ఫోన్ రావడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదని, ఇందులో దేవుని ఉద్దేశమేదో ఉంటుందని మేమనుకున్నాం. డాక్టర్ విల్సన్ ఇప్పుడు లాహోర్ మీదుగా ప్రయాణం చేస్తున్నాడని, తనను చూడడానికి ఇక్కడికి వస్తున్నాడని పెగ్గీ చెప్పింది. అతన్ని చూడడం నాకు కూడా సంతోషం అనిపించింది. అతన్ని గురించిన వార్తల్ని తెలుసుకోవాలన్న కుతూహలం నాలో ఎక్కువైంది. కానీ ఆయన రాకలో మరేదో ప్రత్యేకత ఉండబోతోందని నాకనిపించింది. మరుసటి దినం మేం తిరిగి పెగ్గీ ఇంట్లో కలుసుకున్నాం. వా గ్రామంలోనూ నా జీవితంలోనూ ఇంతవరకు జరిగిన సంఘటనల్ని నేను డాక్టర్ విల్సన్కు వివరించాను. ఆ తర్వాత తాను నన్ను అమెరికాకు ఆహ్వానిస్తున్నట్టుగా పెగ్గీ అతనికి చెప్పింది. ఆ విషయాన్ని అతడు అభినందించాడు. అయితే అందులో కొన్ని సమస్యలున్నాయి. పెగ్గీ చెప్పింది. బిల్కిస్ తనతో $500 మాత్రమే తీసుకెళ్లాలని చట్టం అందులో మొదటి సమస్య. $500 చాలా ఆశ్చర్యం. డాక్టర్ విల్సన్ గడ్డం నిమురుకుంటూ అని, నాకు కొంతమంది స్నేహితులున్నారు. బహుశా నేను వారికి టెలిగ్రామ్ ఇచ్చి, కాలిఫోర్నియాలో నాకు వ్యక్తి తెలుసు. కొన్ని దినాల తర్వాత పెగ్గీ నాకు ఫోన్ చేసింది. ఆమె స్వరం ఉత్సాహంగా ఉంది. బిల్కిస్, ఆమె ఆనందంగా అరిచింది. నీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. సమరిటన్స్ పర్స్ అనే సేవా సంస్థకు చెందిన డాక్టర్ బాబ్ పియర్స్ అనే వ్యక్తి అమెరికాలో మీ ఖర్చుల్ని భరించేందుకు అంగీకరించాడట. 7 రోజుల్లో ఇక్కడి నీ పనులన్నీ ముగించుకుని నీవు ప్రయాణానికి సిద్ధపడాలి. మరి 7 రోజుల్లోనా? నా మాతృభూమిని వదిలి వెళుతున్నానన్న తలంపు ఉన్నట్టుండి నన్ను తుఫానులా తాకింది. ప్రయాణం నన్ను శాశ్వతంగా నా మాతృభూమి నుండి వేరు చేస్తోందన్న భావన నాలో బలంగా ఉంది. రడ్యార్డ్ కిప్లింగ్ తన కవితలో వ్రాసిన మాటల్ని నేనప్పుడు గ్రహించగలిగాను. ప్రేమించేందుకు మానవులకు విశాలమైన ప్రపంచాన్నిచ్చాడు దేవుడు. కానీ మన హృదయాలు చాలా సంకుచితమైనవి కదూ. అందుకే ఆయన ఒక్కొక్కరికి ఒక్క చిన్న స్థలాన్నిచ్చాడు. ప్రేమించమన్నాడు, దాన్నే అన్నిటికన్నా మెన్ననుకుంటూ. వా గ్రామాన్ని, నా తోటను, నా ఇంటిని, నా కుటుంబాన్ని నేను నిజంగా వదిలిపెట్టగలనా? అవును, వదిలిపెట్టగలను. అది దేవుని చిత్తమని నేను నిజంగా భావిస్తే తప్పక వదిలిపెట్టగలను. ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలిసిన కూడా ఇష్టపూర్వకంగా దానికి అవిధేయత చూపితే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అలా చేయడం ద్వారా అనేకసార్లు ఆయన సన్నిధికి దూరమై ఆయన ఇచ్చిన సంతోషాన్ని, సమాధానాన్ని నేను కోల్పోయిన సందర్భాలు నాకు జ్ఞాపకమే. తరువాతి 24 గంటల్లో మరో సంఘటన దేవుని చిత్తాన్ని నిర్ధారించింది. ఒక చిన్న పని తప్ప ఆస్తుల్ని అమ్మే పనులన్నీ అయిపోయాయని ఆ రాత్రి భోజన సమయంలో ఖలీద్ నాతో చెప్పాడు. అమ్మా, నీవిక దిగులు పడాల్సిన అవసరం లేదు. నీవు అమ్మాల్సిన ఆస్తుల్ని గురించి అన్ని పనులు అయిపోయినట్టే. నీవిక సురక్షితంగా ఉండొచ్చు అని అతడన్నాడు.
ఆ తర్వాత ఉన్నట్టుండి ద్వారాలు మూయబడ్డాయి. ఆదాయపు పన్ను చెల్లించకుండా ఏ పాకిస్తానీయుడు దేశాన్ని వదిలి వెళ్లేందుకు వీలు లేదని ఒక క్రొత్త శాసనం జారీ అయ్యింది. నేను ఆదాయపు పన్ను కట్టాను, కానీ కట్టినట్టుగా ఒక ధృవీకరణ పత్రం నాకిప్పుడు కావాలి. ఇది ఉంటేనే నేను అమెరికాకు టికెట్లు కొనగలను. 7 రోజుల్లో 4 రోజులు గడిచిపోయాయి. ధృవీకరణ పత్రం కోసం నేను, ఖలీద్ ప్రభుత్వాలయానికి వెళ్ళాం. పన్ను రసీదులన్నీ నా వద్ద ఉన్నందున పని వెంటనే అయిపోతుందని మేమనుకున్నాం. ఆ కార్యాలయం లాహోర్లోని ఒక రద్దీగా ఉండే చోట ఉంది. మేము కారు దిగి కార్యాలయంలోనికి వెళ్ళగానే ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ కార్యాలయం ఇప్పుడు ఖాళీగా ఉండడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అంత పెద్ద భవనంలో నేను, ఖలీద్ మాత్రమే కనిపించాం. ఒక మూలన కూర్చుని తీరిగ్గా ఏదో వార్తాపత్రిక చదువుతున్న ఒక వ్యక్తి మా కంటపడ్డాడు. మేమతని వద్దకెళ్ళి మా పనేంటో చెప్పాం. అతనక్కడ పనిచేసే గుమస్తాలా ఉన్నాడు. అతడొకసారి మా వైపు చూసి తల అడ్డంగా ఊపుతూ, అందరూ సమ్మెలో ఉన్నారమ్మా, ఏం చేయలేం అని తిరిగి పేపర్లోకి తల దూర్చాడు. అందరూ సమ్మెలో ఉన్నారా? అవునమ్మా, సిబ్బంది మొత్తం నిరవధిక సమ్మెలో ఉంది. మీ పని జరగదు. నేను మౌనంగా కాసేపు నిలబడ్డాను. ప్రభువా, నీవు ద్వారం మూసేశావా? అలాగైతే ఇంతవరకు నన్నెందుకు ప్రోత్సహించావు అని నేను గట్టిగానే అన్నాను. నా కుమారుడు నా వైపు చూస్తున్నాడు. ఆ తరువాత నాకు ఆలోచన తట్టింది. ఆయన నిజంగా ద్వారం మూశాడా? నేను తిరిగి ప్రార్థించడం ప్రారంభించాను. నేను, మహ్మద్ అమెరికాకు వెళ్ళడం నీ చిత్తమైతే నాకవసరమైన ధృవీకరణ పత్రం నీవే నాకందేలా చెయ్యి అని ప్రభువుతో చెప్పాను. ఒక వింతైన నమ్మకం నా హృదయాన్ని నింపింది. నేను మళ్ళీ ఆ వ్యక్తి వద్దకెళ్ళాను. మీరు సమ్మెలో లేనట్లున్నారు, మీరెందుకు నా పని చేయకూడదు అని నేను అడిగాను. అతడు పేపర్లో నుండి మళ్ళీ నా వైపు దృష్టి నిలిపి, అమ్మా, నేను చెప్పానుగా సమ్మె జరుగుతోందని. సరే, ఈ ఆఫీసులో ప్రస్తుతం డ్యూటీలో ఉన్న అధికారి ఎవరు? నేను ఆయన్ను కలుసుకుంటాను. నా ప్రభుత్వ పనుల్లో ఉన్నతాధికారుల్ని కలవడం నాకలవాటు. ఆ వ్యక్తి నిట్టూర్చి తన చేతుల్లోని పేపర్ను ప్రక్కన పెట్టి దగ్గరలో ఉన్న ఒక గది వద్దకు నన్ను తీసుకెళ్లి, మీరిక్కడే ఉండండి అంటూ లోనికెళ్ళాడు. లోపల అతడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. తర్వాత అతడు బయటకొచ్చి నన్ను లోపలికి వెళ్ళమన్నాడు. నేను, ఖలీద్ లోనికి నడిచాం. అక్కడొక మధ్య వయస్కుడైన వ్యక్తి కూర్చుని ఉన్నాడు. నేను వచ్చిన పని అతనికి చెప్పాను. నన్ను క్షమించండి మేడం, మీ పేరేంటి అని అతడడిగాడు. బిల్కిస్ షేక్. మేడం, ఈ సమ్మె జరుగుతున్న సమయంలో మేము చేయగలిగిందేమీ లేదు. ఉన్నట్టుండి అతడు నన్ను గుర్తుపట్టాడేమో. నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అడిగాడు. సింపుల్ లివింగ్ ప్లాన్ను రూపొందించిన బిల్కిస్ షేక్ మీరే కదూ? అవును, నేనే. అతడు సంతోషంగా తన పిడికిళ్లతో బల్లను గుద్ది నాకు కుర్చీని చూపిస్తూ, కూర్చోండి మేడం అన్నాడు. నేను కూర్చున్నాక అతడు తిరిగి అన్నాడు, అది మన దేశ చరిత్రలోనే చెప్పుకోదగ్గ ఒక అద్భుతమైన పథకం. నేను చిరునవ్వు నవ్వాను. తర్వాత ఆ అధికారి తన బల్లపై చేతులు పెట్టి కొద్దిగా ముందుకు వంగుతూ, ఇప్పుడు మీ పని చూద్దాం అన్నాడు. నా సమస్య ఏంటో అతడు చెప్పమన్నాడు. 3 రోజుల్లో నేను కరాచీకి వెళ్ళి అక్కడి నుండి అమెరికాకు వెళ్ళాలని అతనికి వివరించాను. అతడు కాసేపు ఆలోచించి బయటున్న గుమస్తాను పిలిచి, క్రొత్తగా చేరిన నా స్టెనోను రమ్మని చెప్పు అన్నాడు. మేము తాత్కాలికంగా ఒక స్టెనోగ్రాఫర్ను నియమించుకున్నాం. అతడు మీకోసం ధృవీకరణ పత్రాన్ని తయారు చేస్తాడు. నేను సంతకం చేసి ముద్ర వేస్తాను. మీకు సహాయం చేయడానికి సంతోషపడుతున్నాను అతడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. కొన్ని నిమిషాల తరువాత నాకు కావలసిన ధృవీకరణ పత్రం నా చేతుల్లో ఉంది. నేను వెళ్తుండగా తన చేతిలోని వార్తాపత్రికను ప్రక్కన పెట్టి ఆశ్చర్యంగా నా వైపు చూస్తున్న గుమస్తాను చూచి నేను చిరునవ్వు నవ్వి నా చేతిలోని కాగితాన్ని గాల్లో ఊపుతూ, దేవుడు నిన్ను దీవించుగాక అన్నాను. మేము ఆఫీస్ నుండి బయటకొచ్చాక కేవలం 20 నిమిషాల్లో కాగితం చేతికొచ్చిందని ఖలీద్ ఆశ్చర్యపడుతూ అన్నాడు. ఆఫీసులో సిబ్బంది పనిచేస్తూ ఉంటే కూడా ఇంత త్వరగా కాగితం చేతికి రాదు అని మరలా అతడన్నాడు. ప్రభువు సహవాసంలో ఉంటూ మనం ప్రార్థించినప్పుడు ఆయన మన పనుల్ని ఇలానే నెరవేరుస్తాడని సంతోషం నా హృదయంలో ఉప్పొంగిపోతుండగా నేను ఖలీద్తో అన్నాను.
ఇది మోషే చేతికర్రకు సంబంధించిన విశ్వాస సూత్రం లాంటిది. నాకు విశ్వాసం లేకుండా ప్రభువు చేతిలో నా పనిని పెట్టి నేను ముందుకు వెళ్తుంటే నాకీ పని జరుగుండేది కాదు. మోషే విశ్వాసంతో బండను కొట్టినట్టుగా మనం కూడా విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు అద్భుతాల్ని చూడగలం అని నేను అతనితో అన్నాను. నేను ఉత్సాహంగా చెబుతుంటే ఖలీద్ ఆసక్తితో నా వైపు చూస్తూ వింటున్నాడు. అమ్మా, నీకో విషయం చెప్పాలనుంది. నీవి మధ్య ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పేందుకు దేవుడు నిన్ను దీవించుగాక అంటున్నావు. అలా నీవంటున్నప్పుడు ఆ మాట చాలా మధురంగా ఉంటుంది అన్నాడు. అమెరికా నుండి మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తానో, అసలు తిరిగొస్తానో లేదో, నేను అమెరికా వెళ్లేందుకు కాగితాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. నేను వెళ్లేలోగా గ్రామానికి ఒకసారి వెళ్ళొస్తే. నాలో నేను అనుకున్నాను. ఈ విషయాన్నే నేను ఖలీద్తో అన్నాను. అమ్మా, వరదల్ని గురించి నువ్వు వినలేదా? అతడు ప్రశ్నించాడు. లాహోర్కు గ్రామానికి మధ్య ఉన్న రోడ్లన్నీ భారీ వర్షాల మధ్య దెబ్బతిన్నాయి. చాలా భాగం నేల జలమయమైంది. వాహనాలు అస్సలు తిరగడం లేదు అని అతడన్నాడు. నా హృదయం కృంగిపోయింది. చివరిగా నా గ్రామాన్ని, నాకు అత్యంత ప్రియమైన నా పనివారిని నేను చూడలేకపోతున్నానన్న తలంపు నన్ను కుదిపివేసింది. కానీ వెనక్కి తిరిగి చూడవద్దని ప్రభువు లోతుకు చెప్పినట్లుగా నాకు కూడా చెబుతున్నాడని నాకు అనిపించింది. నేను 2 రోజుల తరువాత, అంటే శుక్రవారం ఉదయం లాహోర్ వదలాలని నిర్ణయించుకున్నాను. నేను లాహోర్ నుండి కరాచీకి విమానంలో వెళ్ళి అక్కడ నుండి అమెరికా వెళ్లే విమానం ఎక్కుతాను. పెగ్గి, ఆమె కుమారుడు ఢిల్లీలో విమానం ఎక్కుతారు. వారు ఢిల్లీలో ఎక్కే పాన్ అమెరికా విమానం కరాచీలో ఆగినప్పుడు నేను మహ్మద్ అందులో ఎక్కి వారిని కలుసుకుంటాము. అయితే గురువారం ఉదయం కల్లా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరాల్సిందిగా నాలో బలమైన ప్రేరేపణ కలిగింది. నా ఆందోళనంతా మహ్మద్ను గురించే. నేను లాహోర్కు వచ్చింది కేవలం నా కుమారుని కుటుంబాన్ని దర్శించి వెళ్లేందుకు కాదని, పాకిస్తాన్ను వదిలి వెళ్లేందుకేనని ఈపాటికే గ్రామంలో వార్తలు వ్యాపించి ఉంటాయి. నేనిక్కడే ఉంటే టోనీ భర్త తరపు బంధువులు నా వద్దకు వచ్చి మహ్మద్ను నా నుండి తీసుకెళ్లే ప్రమాదముంది. ఈ తలంపు వచ్చాక ఇక ఇక్కడ ఉండకూడదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను కరాచీకి వెళ్ళిపోవాలి. అలా నేను నిర్ణయించుకున్నాక గబగబా బట్టలు సర్దుకుని ఖలీద్కు, అతని కుటుంబ సభ్యులకు చెప్పి వేగంగా విమానాశ్రయానికి వెళ్ళాం. మేము కరాచీ వెళ్లే విమానం ఎక్కగానే నాలో గొప్ప ఊరట కలిగింది. మేమెక్కిన విమానం లాహోర్ నుండి బయలుదేరింది.